ఆకాశం మీద ఉమ్మే ప్రయత్నం చేస్తే తిరిగి అది మన ముఖం మీదే పడుతుంది. ఇది గమనించుకోవాలి ప్రకాష్ రాజ్. ప్రపంచంలోని దాదాపు 20 దేశాలు మన రామాయణాన్ని ప్రదర్శిస్తూ వాటి యొక్క విలువలని, గొప్పతనాన్ని మరింత ఇతర దేశాలకు వాళ్ళు తెలియజేస్తూ ప్రదర్శిస్తున్నారంటే అందుకు కారణం మన రాముడు ఆచరించినటువంటి ధర్మము, త్యాగము, ఆ గొప్పతనాన్ని పాటించాలని ప్రతి దేశంలోనూ మన రామాయణాన్ని ప్రదర్శిస్తూ ఇప్పటికి కూడా అవన్నీ హిందూ దేశాలుగా మనం పరిగణించబడలేదే. నేపాల్ పక్కన పెడితే ఇతర దేశాలు 20 దేశాలు, దాదాపు 20 దేశాల్లోనూ మన రామాయణాన్ని నేటికి ప్రదర్శించబడుతున్నాయి అంటే అందుకు కారణం మన రావణుడు కాదా, మన రామాయణం కాదా? అటువంటి ప్రతి ఇంట్లోనూ తల్లిదండ్రులు తమ బిడ్డలకు చెప్తారు, మీరు రామలక్ష్మణులాగా ఉండాలి, అలానే మెలగాలని చెప్పేటువంటి పరిస్థితులు మన దేశంలో ఉన్నప్పటికీ మన దేవీ దేవతలను, మన రాముణ్ణి, సాక్షాత్తు మన హిందూ ధర్మాన్ని వేలెత్తి చూపడమే కాకుండా మన వారి మీద కామెంట్లు, కుళ్ళు, స్టాండప్ కామెడీలు చేస్తూ ఉంటే యువత, నేటి తరము ఇంకా చూస్తూనే మీరు ఇలాగే నిలబడి ఉంటే రేపటి రోజున మనని ఇంట్లోంచి బయటికి లాక్కొని వచ్చి హిందువులా మీరు అని కొట్టక మానరు. మేలుకో యువత, ఇప్పటికైనా మేలుకోండి. ఇది యువత అని కాదు, ప్రతి ఒక్క భారతీయుల్లోనూ చైతన్యం కలగాల్సిన రోజు. ఇక మీదట మన దేవీ దేవతలను, మన హైందవ మతాన్ని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని వేలెత్తి చూపే ప్రతి ఒక్కడ చేయి విరగొట్టాలి. నీచంగా మాట్లాడే నోళ్ళు మూతపడాలి, వాళ్ళని ముఖాలు పగలగొట్టాలి. ఇంతకన్నా నీచంగా మాట్లాడితే మన మీద చర్యలు తీసుకుంటారు. కానీ నీచంగా మన హిందూ ధర్మాన్ని, దైవత్వాన్ని, దేవీ దేవతలను విమర్శించి నీచంగా మాట్లాడిన కుక్కలను ఏమన్నంటే చర్యలు తీసుకోరు. వాళ్ళని చర్యలు తీసుకోవట్లే. ఎందుకని? డబ్బు ఉండడమే దానికి కారణమా? డబ్బుంటే దేవీ దేవతలను దూషించవచ్చు, మన హిందూ మతాన్ని మార్చవచ్చు, ఏమైనా చేయొచ్చనా? ఎంతకాలం ఇంకా ఇది భరించాలి? ఎంతకాలం ఇంకా ఇది కొనసాగుతుంది? ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క యువతి, ప్రతి ఒక్క హిందువు మేలుకోవాల్సిన టైం ఆసన్నమైంది. సమయం మొదలైంది. వేటాడాలి, ఇంకా వెంటాడాలి. మన జోలికి వచ్చే వాళ్ళను కాళ్ళు విరగొట్టాలి. హిందూ తత్వాన్ని, హిందూ మతాన్ని ద్వేషించి విషపూరితం చేసిన మాట్లాడుతుందండి తప్పులు, అటువంటి వ్యక్తులను ఏం చేస్తే, ఎలాంటి శిక్షలు వేస్తే బాగుంటుందో మనమందరం దీని నుంచి ఒక చట్టాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. హిందూ ధర్మాలు, హిందూ సంఘాలు, హైందవ మతాలు సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి, కాపాడుకోవాలి. మనల్ని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని కాపాడుకుంటే మనల్ని మనం కాపాడుకున్నట్టే రేపటి తరానికి, భావి భవిష్యత్ తరాలకు అందించిన వాళ్ళం అవుతాము. దయచేసి అందరూ ఏకమవ్వండి, గలాలను విప్పండి. ఒక పక్క డీలిమిటేషను, ఒక పక్క మన భారతదేశ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మన దేవీ దేవతలను అవమానిస్తూ, కించపరుస్తూ ఉంటే ఎటువంటి శిక్షలు, ఎటువంటి యాక్షన్స్ ఏవి అమలు కాకుండా ఉండడం వల్ల ఇంకా దీని మీద సంఖ్యలు పెరుగుతారే తప్ప మనల్ని విమర్శించడానికి వాళ్ళు నోరు మూతపడే విధంగా మన దేశం గురించి మాట్లాడితే గజ్జ వనకాలి. అలాంటి యాక్షన్స్, అలాంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై హో భారత్, జై హింద్, వందే మాతరం.